మానవ జీవితం. కాశీపురంలోని వేదశాస్త్రి వేద పండితుడు. అతడి ఏకైక పుత్రరత్నం పరమసుంటలా తయారై ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు. శాస్త్రి భార్య విశాలాక్షి మహాసాధ్వి. చేతికొచ్చిన కొడుకు చేజారిపోయాడనే దిగులుతో మంచం పట్టింది. కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి ఆమెకు కళ్ళు కూడా కనిపించకుండా పోయాయి. గర్భదరిద్రుడైన వేదశాస్త్రికి కష్టాలు కొత్తవి కాకపోయినా ఎక్కువైనాయి. బ్రహ్మముహూర్తంలో లేచింది మొదలు దైవకార్యాలు చేయటం, ఆ పూటకు భిక్ష సంపాదించుకోవటం, వంట చేసి భార్యకు తినిపించటం, ఆమెకి సేవ చేయటం అతడి దినచర్య అయిపోయింది. మంచంలోనే కృషించి కృషించి ఆమె ఓ రోజు తనువు చాలించింది. తనకున్న ఆ ఒక్క పూరిల్లు అమ్మి ఆ డబ్బుతో వేదశాస్త్రి గారు మరణించిన తన భార్యకి సంప్రదాయంగా కర్మక్రతువులు నిర్వహించాడు. కన్న కొడుకును, కట్టుకున్న భార్యను, చివరికి తనకంటూ ఉన్న పూరి గుడిసెను కూడా పోగొట్టుకుని నిర్మల చిత్తంతో సుఖదుఖాలకు అతీతంగా ఉన్న అతన్ని చూసి కార్యానికొచ్చిన కొందరు ఆ విషయమే అతడితో ఇలా అన్నారు. శాస్త్రి, అనేక జాతి పక్షులు ఓ మహావృక్షాన్ని ఆశ్రయించి విశ్రమించి సూర్యోదయంతో పలు దిక్కులకు వెళ్లిపోతూ ఉంటాయి. మానవ జీవితము అంతే. ఈ భూమి మీద మన పని అయిపోగానే వెళ్లిపోతూ ఉంటాము. అశాశ్వతమైన ఇహలోక బాంధవ్యాల కోసం బాధపడటం ఎందుకురా అని. దాంతో జ్ఞానోదయమైన శాస్త్రి మనసులో నవచైతన్య కిరణాలు ప్రసరించి ఇహలోక మోహాలకు స్వస్తి చెప్పి దైవ సాన్నిధ్యంలో గడిపే నిమిత్తమై హిమాలయాలకు పయనమయ్యాడు. అశాశ్వతమని తెలిసి కూడా ఇహలోక బాంధవ్యాలపై మక్కువ ఏర్పరచుకోవటం అవివేకం.